మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ ఇటీవల జరిగినటువంటి ఒక వ్యవహారం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్. డాక్టర్ నమ్రత నిజంగా డాక్టర్ వృత్తి అంటే ఒక సామాజిక పరమైనటువంటి అంశంగా ఆమె తీసుకోవాలి. కానీ ఈరోజు ఆమె అక్రమాలు బయటపడుతున్నటువంటి తరుణంలో అసలు ఈమె డాక్టరేనా, ఈమె అసలు ఒక మహిళైనా, ఆడదేనా, ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా అమ్మతనానికే అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించింది. ఎన్ని అక్రమాలు! నిజంగా పిల్లలు లేనటువంటి వారికి ఈ రకంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంటాయి. కానీ ఆమె దాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడటమే కాకుండా కోట్లాది రూపాయలు సంపాదించి, అంటే సక్రమమైన రీతిలో చేయాలి ఏదైనా సరే, కానీ అక్రమమైనటువంటి పద్ధతిలో ఆమె వెళ్ళినటువంటి విధానం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్ నమ్రత ఆమె వ్యవహరించినటువంటి తీరు కానీ, ఆమె మోసం చేసిన విధానం కానీ అసలు విచారణ చేస్తున్నటువంటి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్, అది ఎంత ప్రసిద్ధిగాంచిందో, ఎంత పేరున్నటువంటి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో విభాగాలు, అంత మంచి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని కూడా ఈమె ఒక టీమ్గా ఫామ్ చేసి ఎవరైతే పిల్లలు లేనటువంటి దంపతులు ఆశ్రయిస్తారో వారిని అక్రమంగా వారి వద్ద నుంచి డబ్బులు, అంటే సరోగసి అని, ఐవీఎఫ్ అని, ఈ రకమైనటువంటి పద్ధతి ద్వారా మీకు పిల్లల్ని ఇచ్చేటువంటి బాధ్యత ఎక్కడా కూడా అది ఒక లీగలైజ్డ్గా మేము చేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి వారి దగ్గర నుంచి 10,000కు 20,000కు శిశువుని కొనుగోలు చేసి ఈ యొక్క పిల్లలు లేనటువంటి దంపతులకు లక్షల రూపాయల్లో అమ్మడం. పేరుకు మాత్రం సరోగసి చేశామని. అంటే భర్త వీర్యకణాలను అలాగే భార్య అండాన్ని సేకరించి సరోగసి ద్వారా అద్దె గర్భం అనేది ఏర్పాటు చేసి ఒక మహిళను అంతా కూడా ఇది లీగలైజ్డే, ఆ విధంగా చేస్తాం అని చెప్పి నమ్మబలికి ఇలా దారుణమైనటువంటి పద్ధతులు, ఎవరు పిల్లోడో ఎవరు పిల్లో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఇగో మీకు పుట్టిన బిడ్డే అని వారి చేతుల్లో పెట్టినటువంటి సందర్భం. నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఏళ్ళు గడిచిన పిల్లలు లేకపోతే ఆ నరకయాతన అనేది ఆ దంపతులకు మాత్రమే తెలుసు. చుట్టూ ఉన్నటువంటి వారు సూటిపోటి మాటలు, అత్తింటి వారు వేధింపులు, భర్త నుంచి చేదరింపులు, అసహ్యం, ఇవన్నీ కూడా తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి క్రమంలో మనం ఏదో రకంగా మన ఇంట్లో బిడ్డ అనేది పెరగాలి, మన ఇంట్లో మనం ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి అని ఎంతో ఆశపడినటువంటి వారికి వీళ్ళు నిలువున శటకోపం పెట్టారు. డాక్టర్ నమ్రత అండ్ టీం ప్రతిరోజు ఒకలో ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ అవుతూనే ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. ఈమెను కస్టడీలోకి తీసుకున్న తర్వాత నేను నిజాయితీ పరురాలిని, నేను చాలా సేవ చేసేటువంటి గుణం నాది అని చెప్పి ఓవర్ బిల్డప్ ఇచ్చింది. తీరా పోలీసులు వారి స్టైల్లో విచారిస్తే ఎన్నో విషయాలు, ఏమే కాదు తల్లి డాక్టర్, కొడుకు లాయర్, కానీ చేసేయన్నీ అక్రమాలే, అవినీతికి పనులే, దొంగ పనులు, ఎదుటివారిని బెదిరించడం, లక్షలు వసూలు చేయటం, ఎవరైనా సరే మా బిడ్డ కాదు మాకు అనుమానంగా ఉందంటే వారిని దాడి చేయించడం. దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. సమాజంలో ఇటువంటి వారు ఇంకా ఉన్నారా? ఎప్పుడు మనం చూసాం చిన్న చిన్న మోసాలు చేసుకొని డబ్బులు సంపాదించేవారిని, కానీ హాస్పిటల్ అంటే ఈ రకమైనటువంటి విధానంతో ఉంటారని ఇప్పుడే తెలిసింది. సాధారణంగా హాస్పిటల్ అంటే నిలువు దోపిడీ చేస్తారు. ఐసీయూలో ఉన్న పేషెంట్కి, చనిపోయినటువంటి పేషెంట్కి వైద్యం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదేదో చిరంజీవి సినిమాలో మనం చూసినట్లు. నిజంగా అటువంటి విధానంతో వెళ్తున్నటువంటి వారిని ఎలా శిక్షించాలి? వారికి ఎటువంటి శిక్షలు పడాలి? ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా వీరి వ్యవహారంలో మాత్రం మార్పు అనేది రావట్లే. డాక్టర్ నమ్రత చూడటానికి చాలా అమాయకురాల్లాగా ఉంటుంది, కానీ చేసేవన్నీ ఇటువంటి నీచపు పనులే. తాజాగా 4గురిని అరెస్ట్ చేశారు. అంటే ఆమె ఎక్కడున్నా సరే ఒక పేరుతో సెంటర్ను ఏర్పాటు చేయటం, వారికి లక్షల్లో జీతాలు ఇవ్వటం, దానికి సంబంధించి టార్గెట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మళ్ళీ
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరన్నా వస్తే వారిని కనీసం వారితో మాట్లాడను కూడా మాట్లాడదంట ఈ డాక్టర్ నమ్రత అండ్ టీం. వారి యొక్క వేర్ అబౌట్ అనేది మొత్తం అన్నీ కనుక్కొని ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ కనుక్కొని వారి దగ్గర నుంచి డబ్బులు లాగడం మొదలు పెడతారు. మీకెందుకు, మేము ఉన్నాం, మీకు చక్కగా ఒక బిడ్డను మేము ఇస్తాం అని చెప్పి. ఎక్కడెక్కడో ఇంకొక కీలకమైనటువంటి అంశం బయటపడింది. ఎవరైతే శిశువులు అమ్మకాలు జరుగుతాయో వారితో టైఅప్ పెట్టుకొని, అంటే బీహార్ కానీ, గుజరాత్ కానీ, యూపీ కానీ ఇతర రాష్ట్రాలలో ఇటువంటి గ్యాంగులు ఎక్కువ. వారితో టైఅప్ పెట్టుకున్నటువంటి నమ్రత తక్కువ మొత్తంలో శిశువులను కొనుగోలు చేయటం, వారిని తీసుకురావటం, దానికి సంబంధించి ఎవరైతే సరోగసి ద్వారా మాకు 9 నెలల్లో బిడ్డను అప్పగిస్తారో అని ఎంతో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేటువంటి దంపతులకు ఎవరినో తీసుకొచ్చి వారి చేతిలో పెడతారు. అలాగే ఇది బండారం బయటపడింది. ఎక్కడా కూడా పోలికలు లేకపోవడంతో ఒక మహిళ డేర్ చేసి ఢిల్లీ వెళ్ళి DNA టెస్ట్ చేయించినటువంటి సందర్భం. అది తెలిసి ఆమె కొడుకు అండ్ గ్యాంగ్ ఆమెను బెదిరించినటువంటి విధానం ఇంక తట్టుకోలేక, వారి వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని చెప్పి వేడుకుంది. అంటే సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా వారు వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇక్కడే అర్థమైపోతుంది. డాక్టర్ అంటే మనకి దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇంకా ఎన్నో విషయాలు. డాక్టర్ నమ్రత వెనుక 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారట. వారి అండదండలు పలుకుబడితో ఆమె యథేచ్ఛగా ఈ యొక్క అక్రమాలు చేసింది, కోట్లాది రూపాయలు సంపాదించింది. ఇప్పుడు ఎవరైతే విచారణ చేస్తున్నటువంటి వారు ఉన్నారో అధికారులు, ఆమె బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ, ఆమె ఆస్తులపై నిఘా పెట్టారంట. అది కూడా త్వరలోనే బయటపడబోతుంది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకనంటే ఇలా అక్రమమైనటువంటి దారిలో సంపాదించినటువంటి డబ్బు అంతా ఆమె పొలాలు కొనడం, విల్లాలు కొనడం, ఫ్లాట్స్ కొనడం, అపార్ట్మెంట్లు కొనడం, అక్కడక్కడక్కడ పుట్టగొడుగుల్లా ఆయా పేర్లతో అసలు నియమ నిబంధనలను ఉల్లంఘించి ఇట్లా సెంటర్స్ పెట్టడం, పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకోవడం, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్కి లక్షలాది రూపాయలు యాడ్స్ ఇవ్వటం ఇంపెనది. సో ఇలాంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఉన్నారో వారు నేరుగా రండి, వారి యొక్క వ్యవహారం చెప్పండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో కంప్లైంట్స్ అట, మేము ఎలా మోసపోయాం. ఈ రకమైనటువంటి ధోరణితో ఆమె వ్యవహరించింది. పైగా నేనేమీ చేయలేదు, ఇప్పుడు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. నిజంగా అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి కానీ, అలాగే ఒక లాయర్ కానీ ఇటువంటి సేవ చేయాల్సినటువంటి వ్యవహారాలు వారి యొక్క బాధ్యతది. కానీ డాక్టర్ వృత్తిలో ఎటువంటి చీటింగ్ పనులు చేసింది, చీటింగ్ కూడా కాదు, దారుణమైన నిలువు దోపిడీ, శటకోపం, ఈ రకమైనటువంటి విధానంతో వారు వెళ్ళారు. వారు వెనుకున్నటువంటి గ్యాంగ్ కోసం కూడా ఇంకా చూస్తున్నారు. రోజు తాజాగా KGHలో 4గురిని, అంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో టైఅప్ పెట్టుకోవడం, వారికి ఒక బిడ్డను తీసుకురావడం ద్వారా వారి కమిషన్. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అందరూ కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వారే నమ్రతకు కాంటాక్ట్లో ఉన్నారు. అవి కూడా బయటపడుతున్నాయి. తాజాగా రాజమండ్రిలో కొంతమందిని అరెస్ట్ చేశారు, భీమవరంలో కొంతమందిని అరెస్ట్ చేశారు, విజయవాడలో కొంతమందిని అరెస్ట్ చేశారు, అలాగే తెలంగాణలో వరంగల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, హనుమకొండలో కొంతమందిని, ఖమ్మంలో, సత్తుపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇప్పుడు తాజాగా విశాఖపట్నం. ఇలా అరెస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నమ్రత వ్యవహారంపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఆమె వెనుకున్నటువంటి వారు ఎవరు అనే దాని మీద కూడా చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.